మహారుద్రం ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు సర్వరక్షకుడు. అలంకార ప్రియో విష్ణు. అలంకారం చేస్తే విష్ణుమూర్తి సంతోషిస్తాట. అభిషేక ప్రియో రుద్ర. నీళ్లు పోస్తే సంతోషించి వరాలనిచ్చేటువంటి పరమేశ్వరుడు మహారుద్రం అంటారు. మృత్యుంజయుడు, మృత్యువుని జయింపజేసేటువంటి వాడు, మృత్యువు రాకుండా కాపాడేటువంటి వాడు. మన జీవితం, మానవుడి యొక్క జీవితం 100 సంవత్సరాల ఆయుష్. ఈ 100 సంవత్సరాల ఆయుష్ ఉంటే ఇక్కడ చేసిన పుణ్యపాపాలను అనుభవించి మోక్షానికి పోవాలి. ఒక మనిషి మరణించిన తర్వాత యమదూతలు యమపాశం వేసి లాగి అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఆ ప్రాణ అంగుష్టమాత్రం అంటారు, ఈ బొట్టన వేలంత ఉంటుంది. అదే కర్మ అయ్యేంత వరకు ఇక్కడే తిరుగుతుంది. తర్వాత కూడా కొన్ని పాపాలుంటే శ్మశానంలో తిరుగుతుంటాయి. అయితే ప్రతి ప్రాణి కూడా ఈ కర్మ అయ్యేంతవరకు శ్మశానంలో ఉంటుంది. అందులో బ్రహ్మరాక్షసులు, బ్రాహ్మడి పాపం చేస్తే బ్రహ్మరాక్షసిగా పుడతారట. ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఈ ప్రాణం పోయిన తర్వాత శ్మశానంలో ఈ పెద్ద పెద్ద రాక్షసులు మంచి వాళ్ళని పిక్కొని తిని వేధిస్తూ ఉంటాయి. ఎందుకంటే పరమేశ్వరుడు దయార్ద్ర హృదయుట్ట, దయ కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేస్తాడు? శ్మశానవాసి అన్నారు. ఆయన విభూతి కాదు, బూడిద పూసుకుంటాడు. మరి ఎప్పుడు కూడా శ్మశానంలో ఉంటాడు, పుర్రెల దండ వేసుకుంటాడు అని ఆయన గురించి విమర్శించేవాళ్ళు ఉన్నారు. ఎందుకు శ్మశానంలో ఉంటున్నాడు అంటే, మనం ఏం చేస్తున్నాం? తండ్రి చచ్చిపోయినాడండి, ఒక్కరోజు మించి అట్టి పెట్టుకోలేము. ఒకరోజు ఎప్పటికి వాసన వచ్చేసింది, ఎప్పుడైనా సరే తీసుకెళ్ళి అక్కడ దహనం చేసిన దాకా శాంతం తగలబడ్డదాకా కూడా మనం వచ్చేస్తాం. అది అయిపోయిన తర్వాత ప్రాణం అక్కడ తిరుగుతూ ఉంటుంది. రాత్రిపూట ఈ రాక్షసులు వేధించకుండా పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటారట. క్షుద్రం చేసేవాళ్ళు ఉంటారు, క్షుద్ర ప్రయోగాలు ఉంటాయి, ఈ దయ్యాలను అరికెట్టుంటారు, అవన్నీ కూడా వీళ్ళని వేధిస్తాయి. అటువంటి వాటి నుంచి, వాటి బారి నుండి తప్పించడానికి పరమేశ్వరుడు శ్మశానంలో ఉండి ప్రతి జీవరాశిని కూడా కాపాడుతారట. ఆయన ఎంత దయార్ద్ర హృదయుడు. మన తల్లిదండ్రులు చచ్చిపోగానే వదిలేసాం, అయిపోయింది. ఆ పారేసి వచ్చిన తర్వాత స్నానం చేసి శుభ్రంగా అన్నం తింటాం. ఏమైనా 10 రోజులు ఏమైనా పడుకుంటాం, పడుకోం. కానీ అక్కడ ఆ ప్రాణి ఒక 2 రకాలు, యమలోకం, విష్ణులోకం 2 ఉన్నాయి. విష్ణులోకానికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడూ దైవాన్ని పూజించేటువంటి వాళ్ళు విష్ణులోకానికి వెళ్తారు. అదే మరి దైవారాధన లేనటువంటి వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు యమలోకానికి వెళ్తారు. దూతలు వస్తారు. ఎవరు? యమదూతలు వస్తారు, విష్ణు దూతలు వస్తారు. విష్ణు దూతలు పుణ్యం చేసిన వాళ్ళని విష్ణుదూతలు తీసుకెళ్తారు. వాళ్ళు పరమేశ్వరుడు విష్ణుమూర్తి దగ్గర సేవ చేసుకుంటూ ఆనందంగా ఉంటారు స్వర్గంలో. అదే పాపం చేసిన వాళ్ళు మరి నరకంలో ఉంటారు. పరస్త్రీ వ్యభిచారం ఇట్లాంటివి చేసిన వాళ్ళు చాలా రకాలైన బాధలు పడుతూ ఉంటారు. రవరవాది నరకం అంటారు, ఆ నరకంలో ఉంటారు. మరి మనం స్వర్గానికి పోవాలా, నరకానికి పోవాలా అంటే, స్వర్గానికి పోవాలంటే దైవ కార్యాలు చేయాలి. దైవ కార్యాలు చేయడమే కాదు, తల్లిదండ్రులు చూడాలి, తల్లిదండ్రులు చివరిదాకా పోషించాలి, తల్లిదండ్రులు మరణించిన తర్వాత కర్మ చేయాలి. తర్వాత ఒక శ్లోకం ఉంది, జీవతో వాక్యకరణం, బతుకున్నంతకాలం తల్లిదండ్రులు చెప్పినట్లు వింటాం. ప్రత్యబ్దం భూరిభోజనం, ప్రతి సంవత్సరం తద్దినం పెట్టడం. గయాయాం పిండదానాచ, గయకి వెళ్ళి పిండ ప్రదానం చేయటం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం తిథి రోజున వాళ్ళకి ఆబ్దికం, అంటే వాళ్ళకి సంవత్సరం ఒక్కరోజు పితృరోజు ఉంటారు, ఆ ఒక్కరోజు చేయాలి. అటువంటివి చేయకుండా, తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా, భార్యకి అన్నం పెట్టకుండా, భార్యను వేధించి పరస్త్రీ వ్యామోహంతో భార్యని పిల్లల్ని హింసపెట్టి ఇవన్నీ చేయటం వల్ల మరి పితృదోషం, కాలసర్పదోషం, కుజదోషం ఇట్లాంటి మహాదోషాలు వస్తున్నాయి. ఈ మహాదోషాల వల్ల ఏమవుతుంది? నీ జాతకం అంతా బాగుంటుంది. నువ్వు చేసిందో, నీ తండ్రి చేసిందో, నీ తాత చేసిందో, నీ ముత్తాత చేసిందో, నీ భార్య చేసిందో, ఇటువంటి దోషాల వల్ల కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది.